అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తెల్లవారుజాము నుంచి హెవీ రైన్స్ రావడం వలన భద్రాచలంలోని మెయిన్ తెల్ల రోడ్డు కేకే ఫంక్షన్ హాల్ నుంచి ఆంధ్ర బార్డర్ వరకు దాదాపుగా నడుములోకి అంటే 4 అడుగుల స్పీడ్ మెయిన్ రోడ్ రాకపోవడం జరిగింది. దానికి కారణం డ్రైనేజ్ సిస్టంలోని ఇల్లు కట్టుకోవడం వల్ల జరిగింది. ఈరోజు డ్రైనేజ్ ఈఓ గారిని కాపుకి ఇన్స్పెక్టర్ అందరినీ పిఓ గారు స్పెషల్ ఆఫీసర్గా పిఓ గారు ఉన్నారు. పిఓ గారికి ఫోన్ చేసి ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో డ్రైనేజ్ సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేయకుండా ఎవరిని ఇల్లు కట్టవద్దు. డ్రైనేజ్ సిస్టానికి మనం ఒక 5 సెంట్లు ఇల్లుంటే మన స్థలం ఉంటే దాదాపు ఒక 1/2 సెంట్ వదిలేస్తే డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది. ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే డ్రైనేజ్ సిస్టాన్ని మీరు డిస్టర్బ్ చేయకుండా ఇల్లు కట్టుకోవద్దు. డ్రైనేజ్ సిస్టాన్ని కాపరేట్ చేయాలి అధికారులకి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవటం వల్లనే మనం ఈరోజు చాలా వరకు భద్రాచలంలో ఏఎస్ఆర్ కాలనీ కానీ ఈ మెయిన్ కెనాల్ కానీ మొత్తం మునిగిపోవడం జరిగింది. ఈరోజు దానికి గాను మీరు కోఆపరేట్ చేయాలని చెప్తే అందరు ఈరోజు కోఆపరేట్ చేస్తున్నారు. ఈఓ గారు కూడా వచ్చారు. ఉదయం నుంచి చాలా వరకు ఎక్కడున్న డ్రైనేజ్ సిస్టాన్ని అన్ని కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ గమనించాలి. మన డ్రైనేజ్ సిస్టమ్ బాగలేకపోతే మన అందరం కూడా సబ్మెర్జ్ అయిపోతాం. మన గోదావరి రాక్కర్లే వర్ష నీళ్ళతోనే సబ్మెర్జ్ అయిపోతాం అని చెప్పి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు ఈఓ గారు కానీ మా కార్యకర్తలు కానీ దగ్గరుండి ఎక్కడెక్కడ దాన్ని బ్లాక్ అయిన వాటర్ని ఈరోజు కింది మనం గోదావరిలోకి వదలడానికి ఈరోజు మేము స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. దానికి ద్వారా ఈ పొక్కు లైన్ తీసుకొచ్చి ఎక్కడైనా బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ గోడ ఉంటే గోడ పగలు కొట్టి ఈరోజు కిందికి నీళ్ళు వదులుతున్నాం. మీరు ప్రజలు గమనించేయవలసింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడున్నా ఈఓ గారి అధికారులు వస్తే మీరు కోఆపరేట్ చేయాలి. మనం చేస్తున్నాం. ఖచ్చితంగా మనం బాగుండాలంటే రేపు ఎక్కడ స్టాగ్నేట్ అవుతాయి, సీజనల్ వ్యాధులు వస్తాయి, వాటర్ స్టాగ్నేట్ అవుతాయి. మీరు అనుకున్నట్టుగా మనం ప్రజలమే బాగున్నాం. అనేక డెంగ్యూ వ్యాధులు కానీ మలేరియా వ్యాధులు కానీ సీజనల్ వ్యాధుల వైరల్ ఫీవర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ స్టాగ్నేట్ వాటర్ ఉండకూడదని మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా అధికారులు కోఆపరేట్ చేసి మరొకసారి మనవి చేసుకుంటున్నాను. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు శివప్రశాంత్, భద్రాచలం సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ. గత 2 రోజుల నుండి వర్షాకాలం స్టార్ట్ అయింది. భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ టౌన్ ప్రాంతంలో కాలువలు మొత్తం కూడా మూత వేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గం మొత్తం కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాలాన్ని మూసివేశారు. ఆ మూసివేసిన కారణంగా వర్షం వచ్చినప్పుడు అనేకమైనటువంటి వరద పైనుంచి వచ్చే వరద మొత్తం కూడా ఈరోజు అక్కడ స్తంభించిపోయి ఆ వాహనాలకి అట్లాగే ప్రజలకి మార్నింగ్ పూట వచ్చేటటువంటి స్కూల్ విద్యార్థులకి కానీ అట్లాగే ప్రజలకు కానీ ఉద్యోగస్తులకు కానీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు భద్రాచలం కేకే ఫంక్షన్ హాల్ ఒకటే కాదు, అట్లాగే గుడి ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా కూడా అదే పరిస్థితిలో ఉంది. భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అంత డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయింది. గ్రామ పంచాయతీ అధికారులు మాత్రం వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే పట్టించుకుంటున్నారు తప్ప ఎండాకాలం కానీ అట్లాగే సంబంధించిన పనిచేసే విధానంలో ఈరోజు గ్రామ పంచాయతీ అధికారులు శ్రద్ధ చూపించే పరిస్థితి లేదు. పర్మిషన్లు మాత్రం ఇష్టార్థంగా అప్స్టైర్ బిల్డింగ్లు కట్టాలన్నా కానీ అట్లాగే కాలేజీ సంబంధించిన దాంట్లో ఆ కాలువలు మూయాలని చెప్పేసినట్టు మాత్రం చూసి చూడనట్టు పర్మిషన్లు ఇష్టార్థంగా ఇస్తున్నారు తప్ప మళ్ళీ ఆ కాలువల వల్ల ప్రజలకి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కూడా గుర్తించే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ అధికారుల వైఫల్యమే ఈరోజు అక్కడ కేకే ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి రోడ్డుకి ఎక్కినటువంటి వరద, అట్లాగే గుడి పద్ధతిలో గుడి ఆవరణలో ఉన్నటువంటి వరద మొత్తం గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం, అట్లాగే వాళ్ళు ఈ పద్ధతిలో ఫెయిల్ అయిందని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు స్పందించారు. అయినా సరే ఈ భద్రాచలం పట్టణానికి ఉన్నటువంటి ముప్పుని మొత్తాన్ని కూడా తీర్చాలంటే గ్రామ పంచాయతీ అధికారులు చాలా నిబద్ధతతో పనిచేయాలని చెప్పేసి కూడా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో భద్రాచలం ప్రజల్లో ఉన్నటువంటి రాబోయే వర్షాకాలంలో అనేక మంది ప్రజలంతా కూడా బాధపడతారు, ఇబ్బందులు పడతారు. కాబట్టి ముందు నుంచే ఆ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పద్ధతిలో సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజానికాన్ని అందరినీ ఐక్యం చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ అట్లాగే గ్రామ పంచాయతీ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి భద్రాచలం మొత్తం కూడా
ఎక్కడికక్కడికి నీళ్లు స్తంభించిపోయి జనాలు తీవ్రంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి గత ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడెక్కడ కాలువలు కూడిపోయినాయి, ఎక్కడెక్కడ మరి వరద స్టాక్ అవుతుంది అనేటటువంటిది అధికారులకి ఒక అంచనా అనేటటువంటిది ఉంటుంది. ఆ అంచనాన్ని మరి లెక్కేసుకొని దాని అక్కడ ఉన్నటువంటి సమస్యను తీర్చేటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కానీ ఈరోజు మరి కేకే ఫంక్షన్ హాల్ దగ్గర, భద్రాచలంలో ఉన్నటువంటి కేకే ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి కాలువ ఏదైతుందో, అంటే ఈ భద్రాచలానికి అటు రాజపేట నుంచి వచ్చేటటువంటి వరద కానీ, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వరద కొంత నీరు ఆ కాలువకి పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కాలువనే మరి ఒక వ్యక్తి ఇది అక్కడ నష్టపోతానని చెప్పేసి అని అతనికి నడవటానికి దారి లేదని, లేదు ఇంకొక రకంగా ఆయన ఒక్కడి కోసమే ఆ కాలువనే మరి బూడిపేసినటువంటి పరిస్థితి వల్ల కనపడతా ఉంది. అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర దాదాపుగా మరి నడువుల బంతి లోటు నీళ్లు ఆగిపోయి అక్కడ వెహికల్స్ మరి మోటార్ సైకిల్తో సహా మొత్తం అన్ని ఆగిపోయినట్టు పరిస్థితి ఉంది. జనాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవాళ జనాలు ప్రశ్నిస్తేనే ఆ కాలువని బాగు చేయడం తప్ప లేకపోతే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లనే కొనసాగితే ఇవాళ ఈ గింత కాలువలకే మరి జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, లేదు పంచాయతీ అధికారులు కావచ్చు, మరి ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఇంత పెద్ద కరకట్ట మనకి భద్రాచలానికి ఆనుకున్నటువంటి కరకట్ట ఏదైతుందో ఆ కరకట్ట వల్ల భద్రాచలానికే ముప్పు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ కరకట్టనే మరి ఏం చేస్తారనేటటువంటిది మనం మరి ఆలోచించాలా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఎవరైతే ఆ కరకట్ట కింద నష్టపోయేటటువంటి మునిగిపోయేటటువంటి ఆ నీళ్ళ ద్వారా మునిగిపోయేటటువంటి ప్రజానికం ఉందో వాళ్ళు బిక్కు అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి మెరుగు ప్రాంతంలో ఇల్లులు కట్టించేసి ఈ ప్రభుత్వం మరి వాళ్ళకి ఇది దీర్ఘకాలికంగా పరిష్కారం చేస్తే బాగుండదు అనేటటువంటిది సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లేని పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.